కాంగ్రెస్ పార్టీ పైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వాటి ముందుగా చెప్తూ ఫ్రస్ట్రేషన్లో విచక్షణ కోల్పోతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే మానసిక స్థితిపైన కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయనేదో ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకుడిని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, అసలు డిఎస్ గారు లేకపోతే మీరు ఎక్కడని చెప్పని ఈరోజు సమాజం అడుగుతున్న దానికి సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చిన వేళ డిఎస్ గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ, కాంగ్రెస్ పార్టీ ద్వారా డిఎస్ గారు అత్యున్నత నాయకుడిగా ఎదిగినటువంటి తీరు, అసలు మీ సేవలు కాంగ్రెస్ పార్టీకి చేయవలసింది పోయి ఈరోజు అరువుకు వెళ్ళి బీజేపీకి డిఎస్ గారి పేరు మీద రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు, అంటే తండ్రి చాటు బిడ్డడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు ఈరోజు స్వయం కృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శించేదని అడుగుతా ఉన్నాం. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా వారు ప్రజా జీవితంలో స్వయం కృషితో ఈరోజు గెలుపొందిన తీరు తెలంగాణ సమాజానికి ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. అలాంటిది మీరు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన పార్టీ మారుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంతంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది చెప్పిన ఒక నమ్మి విశ్వాసంతో అంతకంటే ముందు ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి అధినేతకు చెప్పే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆనాటి బీఆర్ఎస్ పార్టీని మీరు కాపాడారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మేము అనేక సందర్భాలు చెప్పినాం, గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తి. అలాంటి మీ బీఆర్ఎస్ పార్టీ పైన, మీ బీజేపీ పైన కాంగ్రెస్ పార్టీలో చేరిన తదుపరి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా ఎంపికైన తర్వాత ప్రజాస్వామ్య పంతాలో మీ రెండు పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సత్తా ఈరోజు నీకు, మీ బీజేపీకి, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలిసినటువంటి సందర్భంలో వారు పార్టీ మారింది తెలుసు, వారి యొక్క యుద్ధం తెలుసు, వారు ప్రజాస్వామ్య పంతాలో మీ రెండు పార్టీల వ్యతిరేక విధానాలను ఈరోజు ప్రజలకు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి అధికారంలోకి కారకులయ్యారు, వారు ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా మీకు కంటగింపు అయితే ఎలా అరవింద్ గారు అని అడుగుతున్నాం. ఈరోజు మీరు తండ్రి చాటు బిడ్డడిగా వచ్చినటువంటిది మీరు ఓవైపు ఉంటే స్వయం కృషితో వారు ఎదిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ అప్పుల కుప్ప రాష్ట్రంగా ఉన్న ప్రజా సంక్షేమాన్ని కావించి ముందుకు తీసుకుపోతున్న సందర్భం, 5 గ్యారెంటీలు ఇప్పటికీ అమలు చేసుకున్న మరో గ్యారెంటీ అమలు చేసేటువంటి సందర్భంలో ఈరోజు ప్రధానమంత్రి గారు మాతో కలువు అని చెప్పి బహిరంగంగా అధికారిక సమావేశంలో మాట్లాడిందంటే అది అభివృద్ధికి సంబంధించిన అంశంలో, మేము కూడా అభివృద్ధికి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో కలిసి పనిచేస్తామని చెప్పి అనేక బహిరంగంగా అధికారికంగా వేదికల ద్వారా కూడా చెప్పిన సందర్భంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సత్తా ఏందో మీ ప్రధానమంత్రి మోడీకి తెలిసింది తప్ప నీకు తెలియకపోతే ఎలా అరవింద్ గారు అని అడుగుతా ఉన్నాం. మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత పీసీ అధ్యక్షునిగా ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు తలబొప్పి పెట్టే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసి అక్కడ నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నాటి నుంచి కూడా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పైన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మీరు చేసేటువంటి ఈ ఆరోపణలు పసలేని ఆరోపణలు తప్ప. ఎందుకంటున్నామంటే మీ నరేంద్ర మోడీ గారే ఈరోజు మా నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బలాన్ని చూసి ఈరోజు అధికారికంగా సభలో ఈరోజు ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఫెడరల్ ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో మాతో కలువన్నటువంటి మాట కదని చూడాలి తప్ప ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పినటువంటి తపనతోని ముందుకు పోతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి లక్ష్యంలో ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన మీరు వ్యక్తిగతంగా 1, 2, 3, 4 కాంగ్రెస్ పార్టీ పైన
ఆరోపణలు చేస్తే ఏదో పెద్ద నాయకుడిగా ఎదగాలని చెప్పను. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ప్రజలలో నేనేదో అయిపోతానని చెప్పి నేను బావుల్లో మాట్లాడే మాటలుగానే ఈరోజు ఉన్నాయి తప్ప, ఈరోజు మీరు వ్యాఖ్యలలో మా రేవంత్ రెడ్డి గారిని విమర్శించే క్రమంలో మీ ప్రధానమంత్రి గారిని కూడా మీరు విమర్శించుకున్నారు. ఈరోజు మీరేదో సొక్కం బంగారం లెక్క, మీరేదో ఒరిజినల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ముఖ్యమంత్రులు చేసినట్టుగా ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఏదైతే మీరే అంటున్న సువేందు ఎక్కడి నుంచి వచ్చిందో అంటున్నా, ఏది మీ ఒరిజినల్ బీజేపీ? అస్సాంలో ఉన్నటువంటి అంటే పశ్చిమ బెంగాల్లో అయిన ముఖ్యమంత్రిని ఒరిజినల్ బీజేపీ కాదు. అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి మీ కొత్త ఇప్పుడు రెండోసారి మూడోసారి ఏదైతే ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చినటువంటి ఆయన కూడా మీ ఒరిజినల్ బీజేపీ కాదు. అంతేందుకు మీరు ఒరిజినల్ బీజేపీ కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? డిఎస్ తండ్రి చాటు బిడ్డడికి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ రాజకీయ వారసత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాల్సిన మీరు ఈరోజు బీజేపీకి పోయినటువంటి సందర్భం మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మీ విమర్శలు మీ తీవ్రంగా తప్పొడతా ఉన్నాం. స్వయం కృషితో ఎదిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడా, మీరెక్కడని అడుగుతా ఉన్నా. ఈరోజు తండ్రి చాటు బిడ్డలుగా వారసత్వ రాజకీయాల్లో వచ్చి ఓళ్ళు మామ చాటు వాళ్ళు తండ్రి చాటుగా ఈ విధంగా మీరు రాజకీయాల్లోకి వచ్చినట్టు మీరా ఈరోజు కష్టపడి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పత్రంలో తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం, కాంగ్రెస్ పార్టీ విమర్శించడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు ఎక్కడని అడుగుతా ఉన్నా. మాకు డిఎస్ అంటే గౌరవం ఉండే, డిఎస్ గారు అంటే గౌరవభావం ఉంది, అందులో అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ లేకపోతే మీరెక్కడ ఉన్నారో అంటున్నా. ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి కానీ ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నుంచి ఓనమాలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళే కదా, ఇదెందుకు మర్చిపోతారు వీళ్ళని అడుగుతా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎదిగి ఆర్థికంగా బలపడ్డటువంటి కుటుంబాలుగా మారినటువంటి మీరు ఈ విధంగా విమర్శించిన సబబు కాదు. మీ వాక్యాలు మీ తప్పడుతో మీ వాక్యాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉంటే బీజేపీలో సరైన గుర్తింపు రాకపోతే మీ పార్టీ పైన ఉన్న నాయకులపైన ఈరోజు ఆ విధంగా మీరు మాట్లాడుకోవాలి తప్ప ఈ విధంగా ఈ ప్రజా క్షేత్రంలో సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని ఓవైపు తెలంగాణ అన్ని రంగాలు ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సబబు కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.